హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకునేది ఒక కథ కాదు. ఇది మహాభారతంలో ఒక మర్చిపోలేని ఘట్టం. విదురుడు జ్ఞానం, ధర్మం మరియు న్యాయానికి ప్రతీక. అతని మాటలకి మహారాజే తలవంచారు. అతని సూత్రాలకు పాండవులు గౌరవం చూపారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా విదురుడు రాజు కాలేకపోయాడు. దీనికి కారణం ఏమిటి? విదురుడు చాలా తెలివైన వాడు. ఆయనకు శాస్త్రాలు, వేదాలు, రాజనీతి, పాలన వ్యవస్థ గురించి మంచి జ్ఞానం ఉంది. వీటన్నిటిని విదురు నీతిగా అందరికీ అందించాడు కూడా. ఇంత జ్ఞాన సంపన్నుడు కావడం చేతనే ఆయనకు మహాత్మ విదురుడని కూడా పిలుస్తారు. రాజు కావడానికి ఉండవలసిన అన్ని అర్హతలు విదురుడికి ఉన్నాయి కదా, కానీ ఆయన రాజు ఎందుకు కాలేకపోయాడు? దీని వెనుక ఒక శాపం ఉందని మన పురాణ కథలు చెప్తున్నాయి. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణ కథ ప్రకారం మాండవ్య అనే సన్యాసి ఋషి ఉండేవారు. ఒకసారి రాజు దూతలు అతని ఆశ్రమంలో కొంతమంది దొంగల్ని పట్టుకున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చాడనే నింద కారణంగా ఆ ముని కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తర్వాత అతను నేరుగా యమధర్మరాజు దగ్గరకు వెళ్లి, యమధర్మరాజా, నేను చేయని తప్పుకు నేను ఎందుకు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని అడిగాడు. దీనికి యముడు బదిలిస్తూ, నువ్వు చిన్నప్పుడు ఒక కీటకం తోకలో సూదిని గుచ్చావు. దానికి కారణంగానే ఈ శిక్ష విధించబడిందని సమాధానం ఇచ్చాడు యముడు. యముడు సమాధానం విన్న ఋషికి చాలా కోపం వచ్చింది. ఆ తరువాత యముడితో ఋషి ఇలా అన్నాడు, బాల్యంలో చేసిన ఇంత చిన్న నేరానికి నాకు ఇంత పెద్ద శిక్ష విధించబడిందా? నువ్వు బానిస కుమారుడుగా భూమిపై జన్మించవలసి వస్తుందని శపించాడు. మాండవ్యముని ఇచ్చిన శాపం కారణంగా యమరాజు మహాత్మ విదురుడి రూపంలో జన్మిస్తాడు. మహాభారతంలో వివరించిన కథ ప్రకారం సత్యవతి శాంతనుల కుమారుడు విచిత్రవీరుడు. ఈయన అంబికా అంబాలికలను వివాహం చేసుకున్నాడు, కానీ అతనికి పిల్లలు లేరు. అతను చాలా చిన్న వయసులోనే మరణించాడు. భీష్ముడు జీవితాంతం వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు కదా, మరి ఇప్పుడు హస్తినాపుర సింహాసనాన్ని ఎవరు అధిరోహిస్తారు? అప్పుడు సత్యవతి ఏం చేసిందంటే వేదవ్యాసుని గుర్తు చేసుకుంది. సత్యవతి వేదవ్యాసునితో, నా రాజవంశాన్ని నాశనం నుండి కాపాడాలంటే నువ్వు నా ఆజ్ఞలలో ఒకదాన్ని పాటించాలని చెప్పింది. అంబికా అంబాలికల నుండి మీరు పిల్లల్ని కనాలని నేను కోరుకుంటున్నాను అని చెబుతుంది. వేదవ్యాసుడు సత్యవతి ఆజ్ఞను పాటించాడు. రాణి అంబిక వేదవ్యాసుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన రూపానికి భయపడి కళ్ళు మూసుకుంది. అప్పుడు వేదవ్యాసుడు సత్యవతితో, మొదటి రాణి నన్ను చూసిన తర్వాత కళ్ళు మూసుకుందని, దానివల్ల ఆమెకు గుడ్డి కొడుకు పుడతాడని చెప్తాడు. తరువాత అంబాలిక వేదవ్యాసుని దగ్గరకు వెళ్ళింది, కానీ భయంతో పాలిపోయింది. వేదవ్యాసుడు సత్యవతి దగ్గరకు వెళ్ళి మరొక రాణి కూడా భయం కారణంగా పాలిపోయిందని, దాని కారణంగా ఆమెకు పుట్టిన కుమారుడు వ్యాధితో బాధపడతాడని చెప్తాడు. ఇది విన్న సత్యవతి చాలా బాధపడింది. రాణి అంబికను మళ్ళీ వేదవ్యాసుని వద్దకు వెళ్ళమని కోరింది. కానీ అంబిక ఏం చేసిందంటే ఆమె స్థానంలో తన పై మనిషిని పంపించింది. వేదవ్యాసుని రూపాన్ని చూసిన తర్వాత ఆ దాసి ఏమాత్రం భయపడలేదు. ఈసారి వేదవ్యాసుడు తల్లి సత్యవతి వద్దకు వచ్చి, ఈ పని మనిషి గర్భం నుండి చాలా తెలివైన కుమారుడు పుడతాడని చెప్పాడు. దీని ఫలితంగా అంబికకు ధృతరాష్ట్రుడు అనే అంబ కుమారుడు జన్మించాడు. అంబాలిక గర్భం నుండి జన్మించిన పాండు అనే కుమారుడు పుట్టినప్పటి నుండి వ్యాధులతో బాధపడుతున్నాడు. కానీ దాసి గర్భం నుండి జన్మించిన విదురుడు తెలివైన వాడు కావడమే కాకుండా శాస్త్రాలు, వేదాల్లో కూడా జ్ఞాని అయ్యాడు. కానీ దాసి కొడుకు అనే కారణంతో రాజు కాలేకపోయాడు. చూసారు కదండి, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఈ శాపం కారణంగా విదురుడు రాజు కాలేకపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా స్టోరీస్ తెలిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.